ఇంకొన్ని నిమిషాల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడబోతున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఢిల్లీతో పాటు తమిళనాడులోని ఈరోడ్ ఈస్ట్, ఉత్తరప్రదేశ్లోని మిల్కీపూర్ అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నిక ఓట్లను లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. విస్తృత తనిఖీలను నిర్వహించిన తర్వాతే వివిధ పార్టీలకు చెందిన ఏజెంట్లను కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. మొత్తం 70 నియోజకవర్గాలు ఉన్నాయి ఢిల్లీ అసెంబ్లీలో. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ 36. 2013లో తొలిసారిగా దేశ రాజధానిలో జెండా పాతింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇప్పటి వరకు చెక్కు చెదరని ఓటు బ్యాంకుతో జయకేతనం ఎగరవేసింది. కానీ ఇప్పుడు ఫలితం తిరగబడే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇప్పుడు ఫలితాల ట్రెండ్ కూడా బీజేపీ విజయాన్నే చూపిస్తున్నాయి. 1998లో చివరిసారిగా భారతీయ జనతా పార్టీ ఢిల్లీని పాలించింది. అప్పటి నుండి 2013 వరకు కాంగ్రెస్ పాలించింది. తర్వాత ఇక్కడ అధికారాన్ని కోల్పోయింది. అప్పటి నుండి ఈ రెండు పార్టీలను కాదని ఆమ్ ఆద్మీ పార్టీకే పట్టం కడుతూ వచ్చారు ఢిల్లీ ఓటర్లు. భారీ మెజారిటీతో ఆప్ అభ్యర్థులను గెలిపిస్తూ వస్తున్నారు. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ కు ఏమాత్రం కొరుకుడు పట్టట్లేదు హస్తినాపురి. బీజేపీ అబ్సల్యూట్ మెజారిటీని సాధిస్తుందంటూ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. సగటును 35 నుండి 45 వరకు నియోజకవర్గాల్లో బీజేపీ పాగా వేస్తుందని, ఆయా చోట్ల కాషాయ జెండా ఎగురుతుందంటూ అభిప్రాయపడ్డాయి. ఇవి ఇప్పుడు వాస్తవంగా కనిపిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుండి పోటీ చేశారు. బీజేపీకి చెందిన పర్వేష్ వర్మ, కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ మధ్య ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోతే పార్టీని పొరుగు రాష్ట్రాలకు విస్తరించాలనుకునే ఆయన కల సాకారం కాకపోవచ్చు. 1998లో బీజేపీ చివరిసారి ఢిల్లీ పీఠం పాలించింది. తరువాత ఇప్పటి వరకు ఢిల్లీలో అధికారం కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఢిల్లీ పీఠంపై కాషాయ జెండా రెపరెపలాడే అవకాశం వచ్చింది. ఈ రోజు వెలువడుతున్న ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ బీజేపీ గెలుపు ఆప్ పార్టీని నియంత్రిస్తుంది అనటంలో సందేహం లేదు. ఆప్ ఇక ఢిల్లీ, పంజాబ్కే పరిమితం కావచ్చు. ముఖ్యమంత్రి అతిషి కల్కాజీ స్థానం నుండి బరిలో దిగారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు అల్కా లంబా, రమేష్ బిధూరి ఏ స్థాయిలో ఆమెకు పోటీ ఇచ్చారనేది ఇంకా సేపట్లో తేలిపోతుంది. జంగ్పూరాలో ఆప్ నేత మనీష్ సిసోడియా, బీజేపీకి చెందిన తర్విందర్ సింగ్ మార్వా కాంగ్రెస్ అభ్యర్థి ఫర్హాద్ సూరితో తలపడ్డారు. ఆప్ సీనియర్ నేత సత్యేందర్ జైన్ బీజేపీ అభ్యర్థి కర్నైల్ సింగ్ పై షకూర్ బస్తీ నుండి పోటీ చేశారు.